చాలా మంది మనం చూస్తూ ఉంటామండి. జామకాయ ఆకులు, లేత చిగుర్లు అని చెప్పి, లేదు అంటే తిప్పతీగ అని చెప్పి, ఇలాంటి కొన్ని కొన్ని ఆకులతో వేనిల్లో వేసి మరిగించిన వాటర్ తాగుతుంటారు షుగర్ ఉన్న వాళ్ళు. ఇది వర్క్ అవుతుందంటారా? ఆ, యా యాక్చువల్గా ఇప్పుడు జామ ఆకులు ఉన్నాయి కదా, లేత తీసుకొని ఒక 4 ఆకులు మనం వేడి నీటిలో వేసి మరిగించి కషాయంలా తీసుకొని ఉదయం సాయంత్రం లేదా ఒక పూట అట్లీస్ట్ పరగడుపునైనా కానీ తాగితే గనక అమోఘంగా ఆ రోజే పెరిగిన షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి. సో నేను ప్రీవియస్ వీడియోలో జామాకులు కషాయం గురించి చెప్పినప్పుడు చాలా మంది ఫోన్ చేసి అంటే ట్రై చేసి చక్కగా ఫస్ట్ నమ్మారు, ట్రై చేశారు. చేసి ఒక 2 days లో వాళ్ళు ఫోన్ చేసి, సార్ అంటే మాకు 1 day 2 dayలోనే ఇంత బాగా పనిచేస్తుంది, కంటిన్యూ చేయొచ్చు అంటారా, ఎక్కువ కాలం అన్నారు. బేసిక్ గా చేయొచ్చండి, చేసుకోండి అని చెప్పారు. సో ఈవెన్ అది వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ఎక్కువ, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి నిస్సత్వ నీరసంగా ఉంటుంది కదా, దాన్ని కూడా ఇది మనకి జామాకులు బాగా హెల్ప్ అవుతుంది. చాలా మంది మనం చూస్తూ ఉంటామండి. జామకాయ ఆకులు, లేత చిగుర్లు అని చెప్పి, లేదు అంటే తిప్పతీగ అని చెప్పి, ఇలాంటి కొన్ని కొన్ని ఆకులతో వేనిల్లో వేసి మరిగించిన వాటర్ తాగుతుంటారు షుగర్ ఉన్న వాళ్ళు. ఇది వర్క్ అవుతుందంటారా? యా యాక్చువల్గా ఇప్పుడు జామ ఆకులు ఉన్నాయి కదా, లేత తీసుకొని ఒక 4 ఆకులు మనం వేడి నీటిలో వేసి మరిగించి కషాయంలా తీసుకొని ఉదయం సాయంత్రం లేదా ఒక పూట అట్లీస్ట్ పరగడుపునైనా కానీ తాగితే గనక అమోఘంగా ఆ రోజే పెరిగిన షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి. సో నేను ప్రీవియస్ వీడియోలో జామాకులు కషాయం గురించి చెప్పినప్పుడు చాలా మంది ఫోన్ చేసి అంటే ట్రై చేసి చక్కగా ఫస్ట్ నమ్మారు, ట్రై చేశారు. చేసి ఒక 2 days లో వాళ్ళు ఫోన్ చేసి, సార్ అంటే మాకు 1 day 2 dayలోనే ఇంత బాగా పనిచేస్తుంది, కంటిన్యూ చేయొచ్చు అంటారా, ఎక్కువ కాలం అన్నారు. బేసిక్ గా చేయొచ్చండి, చేసుకోండి అని చెప్పారు. సో ఈవెన్ అది వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ఎక్కువ, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి నిస్సత్వ నీరసంగా ఉంటుంది కదా, దాన్ని కూడా ఇది మనకి జామాకులు బాగా హెల్ప్ అవుతుంది.